సరే, ట్రిగనామెట్రీ అంటే ఏంటి? ట్రిగనామెట్రీ అనేది ఒక గ్రీక్ వర్డ్. అది ట్రిగనాన్ అండ్ మెట్రాన్ అనే 2 వర్డ్స్ని యాడ్ చేస్తే వచ్చింది ట్రిగనామెట్రీ. ట్రిగనాన్ అంటే ట్రయాంగిల్ అని అర్థం, మెట్రాన్ అంటే మెజర్ అని అర్థం. అంటే ట్రయాంగిల్తో మెజర్ చేసేది ట్రిగనామెట్రీ అని అర్థం. ఈ ట్రిగనామెట్రీని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటారు, నీకేమైనా తెలుసా? మనము ట్రిగనామెట్రీ అనే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము, బాగుంది. ట్రిగనామెట్రీలో యాంగిల్స్ ఉంటాయి, సైను, కాసు, టాను అని ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఉంటాయి. అలాగే సీకెంట్, కోసీకెంట్, కోటాంజెంట్ అంటే సైన్కి, కాస్కి, టాన్కి ఇన్వర్స్ రేషియోస్ అన్నమాట. ఇవన్నీ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అంటాము. ఈ ట్రిగనామెట్రిక్ రేషియోస్ని మనము డైలీ యూజ్ చేసే వాటిలో ఎక్కడైనా యూజ్ చేస్తామా? నీకేమైనా ఐడియా ఉందా? నావిగేషన్ కాదు, దీంట్లో మెజరింగ్ ది హైట్ ఆఫ్ బిల్డింగ్. అలా హైట్స్లో యూజ్ చేస్తారు. అలాగే ఇంకా అక్కడ యూజ్ చేస్తారు, ఎక్కువగా రోడ్స్ వేసే చోట యూజ్ చేస్తూ ఉంటారు. చూడు, రోడ్లు వేసేటప్పుడు కొన్ని చోట్ల కర్వ్ ఉంటుంది. కర్వ్ ఉన్న వైపు కొంచెం వాలుగా ఉంటుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా? ఎప్పుడైనా అబ్జర్వ్ చేయి. ఎప్పుడైనా నువ్వు అలా బంజారా హిల్స్ వెళ్తున్నప్పుడు కానీ, లేదా అలా కొండాపూర్ వెళ్తున్నప్పుడు కానీ, రోడ్ల మీద మీరు కారులో వెళ్తుంటారు కదా, వెళ్తున్నప్పుడు చూడు, టర్నింగ్లోను వాటిల్లోనూ కొంచెం స్లోప్ ఉంటుంది. ఇవన్నీ దేని బేస్ చేసుకుని చేస్తారు? మామూలుగా రోడ్లు వేసారు, ఇష్టం వచ్చినట్టు రోడ్లు వేసేసారనుకో, యాక్సిడెంట్లు అవుతాయి, వెహికల్ అనేది సరిగా నిలబడదు, పడిపోతూ ఉంటారు, అలా జరుగుతూ ఉంటుంది. అందుకు కొన్ని చోట్ల కరువు షేప్లో ఉంటాయి, కొన్ని చోట్ల ఫ్లాంట్గా ఉంటాయి. అలా మనము తయారు చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా నువ్వు ఏదైనా గుళ్ళకి కానీ ఎక్కడికైనా వెళ్ళావా? తిరుపతి అలాంటి చోట్లకి వెళ్ళావా కారులో? ఆ కారులో చూడు, మరి ఆ కొండల మీద ఎలా వేస్తారు? చాలా మలుపులు ఉంటాయి. ఆ మలుపులన్నీ ఎలా వేస్తారు? ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా పైనుంచి కింద పడిపోతారు. కానీ అలా పడకుండా రోడ్లు వేసారా లేదా? అవన్నిటికీ రీజన్ ఏంటి? ఈ ట్రిగనామెట్రిక్ రేషియోస్ని యూజ్ చేసుకుని చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇక్కడ ఇప్పుడు ట్రిగనామెట్రీ అంటే తెలిసింది కదా, మెజర్ చేసేది, ట్రయాంగిల్తో మెజర్ చేసేది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ట్రిగనామెట్రిక్ రేషియోస్ అంటే ఏంటి? సైన్, కోసైన్, టాంజెంట్, సీకెంట్, కోసీకెంట్, కోటాంజెంట్, వీటినన్నిటిని ట్రిగనామెట్రిక్ రేషియోస్ అంటారు. ఓకేనా? ఈ ట్రిగనామెట్రిక్ రేషియోస్ జనరల్గా, ఈ ట్రిగనామెట్రీ అంతా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకుని ఈ ట్రిగనామెట్రీ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసుకుని చేస్తూ ఉంటాము. ఓకే, నెక్స్ట్ ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఇదిగో ఇక్కడ నీకు ఆల్రెడీ డయాగ్రామటికల్గా చూపిస్తున్నాను, చూడు. ఏంటి? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ యాంగిల్ ఉంది, ఈ యాంగిల్ ఏమంటారు తెలుసా? తీటా అంటారు. అలాగే ఇక్కడ ఇందులో తీటా, గామా, ఆల్ఫా ఇలాంటి యాంగిల్స్ కూడా వాడుతూ ఉంటాము. ఓకే, ఇప్పుడు తీటా ఎక్కడైతే ఉంటుందో దానికి ఆపోజిట్గా ఉండేది ఆపోజిట్ సైడ్ అంటాము. తీటా ఎక్కడైతే ఉంటుందో అంటే తీటా అంటే తీటా అంటే యాంగిల్ అని అర్థం.
ఎక్కడైతే యాంగిల్ తీసుకుంటామో ఆ యాంగిల్ దగ్గర దానికి adjacent గా ఉండేది అడ్జసెంట్ యాంగిల్ అంటాం, అడ్జసెంట్ సైడ్ అంటాం. ఇంకా ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లెంగ్త్ ఎక్కువ ఉన్నదాన్ని హైపాటెన్యూస్ అంటాం. ఓకే, ఇప్పుడు ఏదైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ కన్నా ఈ స్లాంట్ హైట్ అనేది లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది హైపాటెన్యూస్లో. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ స్లాంట్ లెంగ్త్ ఏమంటారు? హైపాటెన్యూస్ అంటాము. ఓకేనా? సో ఇప్పుడు యాంగిల్ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఇది ఆపోజిట్ అయింది. అదే యాంగిల్ ఇక్కడ తీసుకున్నాం అనుకో, ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అంటే మనము తీసుకునే యాంగిల్ని బేస్ చేసుకుని ఏది ఆపోజిట్ సైడు, ఏది అడ్జసెంట్ సైడు, ఏది హైపాటెన్యూస్, ఏది రైట్ యాంగిల్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మనము కొంచెం కేర్ఫుల్గా ఈ ప్రాబ్లమ్స్ అవి చేయాల్సి ఉంటుంది. దీనికోసము కొన్ని థియరిటికల్ ఫార్ములాస్ కూడా ఉన్నాయి. ఆ ఫార్ములాస్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని బేస్ చేసుకుని మనకి ఆ వాల్యూస్ని ఐడెంటిఫై చేశారు. అలాగే ఫార్ములాస్ కూడా ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకుని డిఫైన్ చేశారు. ఓకేనా? సో ఇక సైన్ థీటా, నీకు ఇందాక చెప్పాను కదా ట్రిగనామెట్రిక్ రేషియోస్ అని. ఆ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఏంటి? సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, సీకెంట్ థీటా, కొసీకెంట్ థీటా, కాట్ థీటా. సైన్ థీటా అంటే ఏంటి ఫార్ములా? ఆపోజిట్ సైడ్ బై హైపాటెన్యూస్. ఇప్పుడు పైన ఫిగర్ మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఇప్పుడు సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ ఏది? ఇది ఆపోజిట్ సైడ్. ఈ ట్రయాంగిల్ని ఏబిసి అనే ట్రయాంగిల్ అనుకుంటే బీసీ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఏసీ అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఏబి అనేది హైపాటెన్యూస్ అవుతుంది. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకుని సైన్ థీటా ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపాటెన్యూస్. అలాగే కాస్ థీటా ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపాటెన్యూస్. అలాగే టాన్ థీటా ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఈ టాన్ థీటాకి ఇంకో ఫార్ములా కూడా ఉంది. అది ఏంటి? సైన్ థీటా బై కాస్ థీటా. ఓకే, అలాగే సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు హైపాటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. హైపాటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ దేనిది? ఇది సీకెంట్ థీటా కాస్కి రివర్స్ అన్నమాట. ఈ కాస్కి ఇన్వర్స్ అన్నమాట. కాస్కి ఇన్వర్స్ ఏంటి? సీకెంట్ థీటా. కాస్ థీటా అడ్జసెంట్ బై హైపాటెన్యూస్ అయితే సీకెంట్ థీటా హైపాటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్, దానికి రివర్స్ అన్నమాట. అలాగే కొసీకెంట్ థీటా, కొసీకెంట్ అనేది సైన్కి ఇన్వర్స్. సైన్ థీటా ఆపోజిట్ బై హైపాటెన్యూస్ అయితే కొసీకెంట్ థీటా ఏమవుతుంది? హైపాటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్, సో ఇవి వీటిని ట్రిగనామెట్రిక్ రేషియోస్ అంటాము. అలాగే కాట్ థీటా, కాట్ థీటా దేనికి ఇన్వర్సు? కాస్ టాన్ థీటాకి ఇన్వర్సు. ఏంటి? అది ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ టాన్ థీటా అయితే కాట్ థీటా ఏమవుతుంది? అడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక టాన్కి సైన్కి కాస్కి రిలేషన్ ఏంటి? టాన్కి సైన్కి కాస్కి రిలేషన్ ఏంటి? టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. అలాగే కాట్కి సైన్కి కాస్కి రిలేషన్ ఏంటి? కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా. ఈ ఫార్ములాస్ని ఎప్పటికప్పుడు నువ్వు చదువుకుంటూ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఓకే, ఇక ఇందాక చెప్పాను ఇన్వర్స్ అని.
వాటిని రెసిప్రోకల్ అంటారు. సైన్ థీటా అంటే ఏంటి? 1/cosecant థీటా. ఇందాక రివర్స్ చెప్పాం కదా, రివర్స్ అని చెప్పుకున్నాం కదా ఇందాక. cosecant థీటా ఈజ్ ఈక్వల్ టు హైపాటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపాటెన్యూస్. అంటే సైన్కి ఇన్వర్స్ కోసికెంట్, అంటే రెసిప్రోకల్ అన్నమాట. అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/cosecant థీటా. cosecant థీటా అంటే 1/sin థీటా. ఎందుకు? రెసిప్రోకల్ కదా. అలాగే కాస్ థీటా అంటే 1/secant థీటా. సీకెంట్ థీటా అంటే 1/cos థీటా. ఎందుకు? రెసిప్రోకల్. tan థీటా ఈజ్ ఈక్వల్ 1/cot థీటా. cot థీటా అంటే 1/tan థీటా. ఎందుకు? అది కూడా రెసిప్రోకలే. ఇక నెక్స్ట్ ఫార్ములాస్. ఒక్కొక్క ఫార్ములా నుంచి మనకి ఇంకా 4-5 ఫార్ములాస్ డిఫైన్ చేయబడి ఉంటాయి. అవి ఏంటని చెప్తాను చూడు. ఫస్ట్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అని ఉంది కదా. ఇప్పుడు ఆ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములా నుంచి ఎన్ని ఫార్ములాస్ వస్తాయనేది చూద్దాం. వాటిని అన్నింటినీ మెయిన్ ఫార్ములా ఏంటి? గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములానే మెయిన్ ఫార్ములా. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సైన్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇది మెయిన్ ఫార్ములా, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ ఫార్ములా ఏంటి? ఇది మెయిన్ ఫార్ములా. ఇది గుర్తుపెట్టు. దీని నుంచి ఈ మెయిన్ ఫార్ములా నుంచి నీకు సబ్ ఫార్ములాస్ కొన్ని వస్తాయి. ఏంటా సబ్ ఫార్ములాస్? ఆ సబ్ ఫార్ములాస్ ఏంటనేది చూద్దాం. అప్పుడు ఏంటి సబ్ ఫార్ములాస్? అది గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఎలాగా? ఈ కాస్ స్క్వేర్ థీటాని రైట్ హ్యాండ్ సైడ్కి పంపించామనుకో ఏమవుతుంది? 1 - కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. అంటే సైన్ స్క్వేర్ థీటా ఫార్ములా ఏంటి? 1 - కాస్ స్క్వేర్ థీటా. అలాగే దీని నుంచి ఇంకో ఫార్ములా వస్తుంది. ఏంటా ఫార్ములా? సైన్ థీటా ఈక్వల్ టు స్క్వేర్ కనుక ఇటు వచ్చిందనుకో ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 1 - కాస్ స్క్వేర్ థీటా. చూసావా? అప్పుడే 2 ఫార్ములాస్ వచ్చినాయి. మెయిన్ ఫార్ములా ఏంటి? ఇది గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఎలా చేయాలని తెలిసిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫార్ములా ఏంటి చూద్దాం. ఇందాక సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటాని పంపించాము, కాస్ స్క్వేర్ థీటాని రైట్ హ్యాండ్ సైడ్కి పంపించాము. ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటాని రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే ఏమవుతుంది? కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 - సైన్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ దీని నుంచి మళ్ళీ ఇంకో ఫార్ములా. ఏంటి ఇంకో ఫార్ములా? స్క్వేర్ కనుక ఇటువైపు నుంచి తీసేసామనుకో ఇటువైపు వెళ్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అయితే స్క్వేర్ రూట్ 1 - సైన్ స్క్వేర్ థీటా. చూసావా? ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే, అంటే ఈ ఫార్ములా కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఎన్ని ఫార్ములాస్ వస్తాయి? దాని నుంచి 4 ఫార్ములాస్ వస్తాయి. సో మనం మెయిన్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఒక్కొక్క ఫార్ములాని ఎలా డిఫైన్ చేసామో అర్థమైంది కదా. అది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1కి ఫార్ములా. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం.
ఇంకోటి ఏంటి 1 ప్లస్ ఇంకోటి ఏంటి 1 plus tan square 1 theta plus is equal 1 plus tan square theta equal to secant square theta. ఇది మెయిన్ ఫార్ములా. ఇప్పుడు ఈ మెయిన్ ఫార్ములా నుంచి మళ్ళీ మనకి కొన్ని సబ్ ఫార్ములాస్ వస్తాయి. ఎలా వస్తాయి చూద్దాం. ఎలాగా? సేమ్ ఇందాక మనం ఎలాగైతే చేసామో అలాగే. ఇప్పుడు tan స్క్వేర్ థీటా కావాలనుకో, ఈ +1ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ పంపించామనుకో, సీకెండ్ స్క్వేర్ థీటా -1 అదొక ఫార్ములా. దీని నుంచి మళ్ళీ ఇంకో ఫార్ములా ఏంటి? tan స్క్వేర్ థీటా కదా, స్క్వేర్ కనుక అక్కడి నుంచి తీసేసామనుకో ఇక్కడ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ వస్తుంది. అంటే స్క్వేర్ రూట్ సీకెండ్ స్క్వేర్ థీటా -1. ఓకే, మళ్ళీ ఇంకో ఫార్ములా వస్తుంది. ఆల్రెడీ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ థీటా కదా, దీన్ని ఎలా రాయొచ్చు? సీకెండ్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 + tan స్క్వేర్ థీటా అని కూడా రాయొచ్చు కదా. అంటే 1 + tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ థీటా అన్న, సీకెండ్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 1 + tan స్క్వేర్ థీటా అన్న ఒకటే. ఇప్పుడు దీని నుంచి మనకి ఇంకో ఫార్ములా వస్తుంది. ఏంటో ఫార్ములా? స్క్వేర్ థీటా కనుక -1 ఇటు వెళ్తే ఏమవుతుందంటే 1 + tan స్క్వేర్ థీటా అవుతుంది. ఓకే, అంటే సీకెండ్ స్క్వేర్ థీటా ఎలా అయింది? స్క్వేర్ రూట్ 1 + tan స్క్వేర్ థీటా అయింది. ఇప్పుడు ఎన్ని ఫార్ములాస్ వచ్చాయి? 3 ఫార్ములాస్ వచ్చాయి. ఇంకో ఫార్ములా ఏంటో చూద్దాం. ఏంటి ఇంకో ఫార్ములా? ఒకటి tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ థీటా -1, 2 tan థీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ సీకెండ్ స్క్వేర్ థీటా -1, 3 సీకెండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 1 + tan స్క్వేర్ థీటా. సో ఇవన్నీ మెయిన్ ఫార్ములాని బేస్ చేసుకుని వచ్చినవే. మెయిన్ ఫార్ములా ఏంటి? 1 + tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ థీటా. అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ ఫార్ములాస్ అన్ని అవే వచ్చేస్తాయి. ఇప్పుడు 4th ఫార్ములా ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దాము? ఈ tan స్క్వేర్ థీటాని ఇటు పంపించామనుకో ఏమవుతుంది? సీకెండ్ స్క్వేర్ థీటా -tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. చూడు, నేను ఏం చేశాను? ఈ tan స్క్వేర్ థీటాని రైట్ హ్యాండ్ సైడ్కి పంపించాను. +tan స్క్వేర్ థీటా రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే ఏమవుతుంది? -tan స్క్వేర్ థీటా అవుతుంది కదా. అదే రాశాను. సీకెండ్ స్క్వేర్ థీటా -tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫార్ములా అంటే 1 + cot స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ థీటా కొసీకెండ్ స్క్వేర్ థీటా. ఫార్ములా ఏంటి? 1 + cot స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసీకెండ్. సేమ్ ఇందాకట్లానే 1 + cot స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసీకెండ్ స్క్వేర్ థీటా. ఓకే, మళ్ళీ దీని నుంచి మళ్ళీ సబ్ ఫార్ములాస్ వస్తాయి. ఏంటో సబ్ ఫార్ములాస్? మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఏంటి? ఇప్పుడు -1ని రైట్ హ్యాండ్ సైడ్ వైపు పంపిద్దాం.
పంపిస్తే ఏమవుతుంది -1 అవుతుంది. అంటే cot square theta is equal to cosecant square theta -1 అయింది. ఇప్పుడు దీని నుంచి ఇంకో ఫార్ములా ఏంటది, స్క్వేర్ గనక ఇక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ అయితే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ కొసికెంట్ స్క్వేర్ థీటా -1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మళ్ళీ ఈ సేమ్ మెయిన్ ఫార్ములా నుంచి ఇంకో ఫార్ములా వస్తుంది. ఇంకో ఫార్ములా ఏమొస్తుంది, ఇప్పుడు ఆల్రెడీ కొసికెంట్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ 1 + cot స్క్వేర్ థీటా అన్నాం కదా. ఇప్పుడు కొసికెంట్ థీటా ఫార్ములా ఏంటి, స్క్వేర్ గనక ఇటు వెళ్ళింది అనుకో ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. ఇటు వెళ్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, కొసికెంట్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 + cot స్క్వేర్ థీటా అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫార్ములా రావాలి దీని నుంచి. ఎలా, మళ్ళీ సేమ్ ఫార్ములా తీసుకుందాము. మనం చేసేది ఏమి చేయట్లా, వాల్యూస్ని ఇంటర్చేంజ్ చేస్తున్నామంటే లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్కి, రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్కి మనము ఇలా చేంజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకు ఒక ఫార్ములా వస్తుంది. ఇప్పుడు ఏంటి, -cot స్క్వేర్ థీటా + cot స్క్వేర్ థీటా అని, అంటే 1 = కొసికెంట్ స్క్వేర్ థీటా - cot స్క్వేర్ థీటా అన్న, కొసికెంట్ స్క్వేర్ థీటా - cot స్క్వేర్ థీటా = 1 అన్న ఒకటే కదా. ఏమ్మా, హలో, ఓకేనా. ఇక్కడ నుంచి నీకు ఇక్కడ వరకు నీకు మెయిన్ ఫార్ములాస్ ఎలా బిల్డప్ చేయాలి అనేది అర్థమైందా లేదా, ఫార్ములాస్ అన్ని అర్థమైంది. ఏమ్మా, అర్థమైంది. హలో, అర్థమైంది కదా. ఓకే, గుడ్. సో మనము ట్రిగ్నామెట్రీ అంటే ఏంటి చెప్పుకున్నాము, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటే ఏంటి చెప్పుకున్నాము, అలాగే ఫార్ములాస్ చెప్పుకున్నాము. ఒక ఫార్ములా నుంచి ఎన్ని ఫార్ములాస్ రాసుకోవచ్చో చెప్పుకున్నాము. సో ఇవి ఇక్కడ వరకు ఫార్ములాస్ వరకు. ఓకే, ఇంకా ఏంటి, ఈ ఫార్ములాస్ నుంచి ఇప్పుడు ఈ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకునే ముందు మనం ఒక బాక్స్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. ఏంటది, ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ అంటాం. ఆ ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ ఏంటి, 0, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఎక్కువగా వీటి మీదే ప్రాబ్లమ్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ వాల్యూస్ని మనం గుర్తుపెట్టుకుంటే స్పీడ్గా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనమ్మా. ఇప్పుడు మనము ఆ ట్రయాంగిల్ ఈ దీని ఏమంటాము, ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ యొక్క వాల్యూస్ ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎలా ఈజీగా వేయచ్చు అనేది ఇప్పుడు నీకు చెప్తాను. ఓకేనా.